ఉన్నప్పుడు మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందంటే 95% తల్లి కడుపులోనే మన బ్రెయిన్ డెవలప్ అవుతుంది. పుట్టిన తర్వాత బ్రెయిన్ డెవలప్ అయింది ఓన్లీ 5%. అందుకే గర్భిణీ స్త్రీకి అన్ని ఇస్తుంటాం మనం, గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు మంచి పిల్లలు పుట్టాలి, మరి మంచి పిల్లలు పుట్టాలి, మంచిగా చదువుకోవాలి, పెద్దవాళ్ళు కావాలి అని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుందంటే మీరందరూ, ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, మీరు గట్టి చదివి మీ కుటుంబానికి, మీ ఊరికి లేదా మీ మండలానికి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి పేరు తెస్తే అందరికి పేరు వచ్చినట్లే. కాబట్టి బాగా చదవాలి. బాగా చదవాలంటే ఫస్ట్ మంచి ఫుడ్ కావాలి. అందుకే ఆఫ్టర్ 8 to 10 years తర్వాత మీకు కామన్ డైట్ ప్రోగ్రామ్ లో 40% డైట్ కు ఎన్హాన్స్మెంట్ అంటాం, పెంచాం. అది మేడం చెప్పారు, మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 950 నుంచి 1330 పెంచాం. అదేవిధంగా ఇది 3rd to 7th వరకు, అదేవిధంగా 8th to 10th వరకు అయితే 1100 1100 ఉండే, దాన్ని 1540 పెంచాం. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 1500 ఉండే, అది 2100 పెంచాం. 40% ఎన్హాన్స్మెంట్ ఇన్ ది డైట్ ఛార్జెస్. అదేవిధంగా 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. ఈ 200% కాస్మెటిక్ ఛార్జెస్ గతంలో 16 సంవత్సరాల బ్యాక్లు, అంటే గతంలో ఇచ్చారు 15-16 సంవత్సరాల వెనుక. ఇప్పుడు అవి 55 నుంచి 175, 75 నుంచి 275, 62 నుంచి 150, 62 నుంచి 200 రూపాయలు, ఈ రకంగా ఛార్జెస్ పెంచాం. మరి డైట్, కామన్ డైట్ ప్రోగ్రామ్ పెట్టాం. మరి ఆ డైట్ ఇస్తున్నారా లేదా, కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అన్నదానికి ఒక్కొక్క హాస్టల్కు ఒక్కొక్క గెజిటెడ్ ఆఫీసర్ను ఇన్ఛార్జ్ చేశారు. గతంలో ఎవరేలే. ఇది చరిత్రలోనే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పేరు, అంటే ఒక రికార్డు. భారతదేశ చరిత్రలో ఒక హాస్టల్కు ఒక గెజిటెడ్ ఆఫీసర్ను ఇన్ఛార్జ్ చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఇది ఫస్ట్ టైం. దిస్ క్రెడిట్ గోస్ టు ది ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డిజీ. రేవంత్ రెడ్డి గారి వల్ల నేను సాధ్యమైంది. కాబట్టి ఒక రకంగా మీకు డైట్ ఛార్జీలు పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. మీకు ఎన్ని డ్రెస్సులు ఇచ్చిండ్రు, యూనిఫామ్స్ 3 జతల అందరికి వచ్చినాయా? భోజనం బాగానే పెడుతున్నారా? చదువు బాగానే చెప్తున్నారా? బట్టల సబ్బులు ఇస్తున్నారా? కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తున్నారా? బ్లాంకెట్స్ ఉన్నాయా? ట్రంక్ బాక్సులు అంటే ఏమో ఇస్తున్నాం ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి నమస్సుమాజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనేది మా విలేకరులకు కూడా నమస్సుమాజలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది ఎడ్యుకేషన్. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఎడ్యుకేషన్. సెకండ్ ఇది హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, టూరిజం అండ్ స్కిల్ డెవలప్మెంట్, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీటన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తా ఉంది. మరి ఆ పిల్లోడు మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు కవర్ చేశాడు. రైతుకి ఎట్లా చేస్తున్నాం, బీద వాళ్ళకి ఇల్లు ఎక్కిస్తున్నాం, చదువుకు ఏ రకంగా మరి ప్రభుత్వం తోడ్పాటు చేస్తుందని చెప్పి ఇవాళ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మెస్ ఛార్జీలు పెంచలే. సెకండ్ టర్మ్ 2009 నుంచి 14 వరకు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది. ఆ ప్రభుత్వాలు ఎక్కువ పట్టించుకోవాలి. అది కారణాలు అనేకం. మన తెలంగాణ మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, తర్వాత మన నీళ్లు మనకు రావాలి, మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూటిపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అన్నిటికి మించి మనిషి బాగుండాలి అంటే అత్యంత ప్రాధాన్యత చదువు. ఇవాళ నేను చదువుకున్నా కాబట్టి ఇక్కడ ఉండగలిగాను, డాక్టర్ని కాగలిగాను కాబట్టి ఎమ్మెల్యేని కాగలిగాను. కాబట్టి డాక్టర్ ఎట్లయినా చదువుకున్నా కాబట్టి. నేను చదువుకున్న హాస్టలే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్స్ లేవు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నా ఎడ్యుకేషన్ అంతా హాస్టలే. ఒక ఇంటర్మీడియట్ 2 years తప్ప ఎంఎస్ జనరల్ సర్జరీ వరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాను. అది కూడా హాస్టల్, కాకపోతే అది ఈ హాస్టల్ కాదు, కాలేజ్ హాస్టల్, అందరూ ఉంటారు దాంట్లో.
సరే ఏది ఏమున్నా స్కూలింగ్ మన విద్యార్థి దశ ఫస్ట్ క్లాస్ కాడ నుంచి 10th ఇంటర్మీడియట్ ఇది కీలకమైన దశ. తర్వాత అంత కీలకం ఉండదు. ఇది బునియాది బేస్మెంట్. ఇల్లుకు బేస్మెంట్ ఎట్లనో స్కూలింగ్ కూడా ఆ రకంగా ఉండాలి. మరి పిల్లలు బాగా చదవాలంటే ఏం చేయాలి? బాగా పనిచేయాలి. ఇది మైండ్ పనిచేయాలి. అందుకనే ది సౌండ్ మైండ్, ద సౌండ్ బాడీ విల్ హ్యావ్ ది సౌండ్ మైండ్, ద సౌండ్ మైండ్ విల్ అబ్జర్వ్ ది సౌండ్ మ్యాటర్. అంటే మనిషి గట్టిగా ఉండాలి. గట్టిగా తిని మంచి ఆహారం ఇచ్చి మంచిగా ఇన్ని చేస్తున్నాం కదా. గవర్నమెంట్ మీకు బట్టలు ఇచ్చింది, టెక్స్ట్ బుక్స్ వచ్చినాయా, నోట్ బుక్స్ వచ్చినాయా? టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది, నోట్ బుక్స్ ఇచ్చినావు, పడుకోవడానికి బ్లాంకెట్స్ ఇచ్చినావు, ఉండడానికి బిల్డింగ్ ఇచ్చినావు, తినడానికి మంచి ఫుడ్ పెడుతున్నావు. ఇన్ని చేస్తున్నాం కదా గవర్నమెంట్. మీరు ఒక్కటి చేయాలమ్మా, మేము 10 చేస్తున్నాం అంతేనా? బట్టల కానుంచి మొదలుపెట్టి గవర్నమెంట్ ఇస్తుంది కదా. మీరు చేయాల్సింది ఏంటంటే ఒకే ఒకటి, మాకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ, మీ తల్లిదండ్రులు కూడా ఎందుకు పంచారు? మా పిల్లోడు ఇక్కడ బాగా చదువుకొని మంచి గొప్ప ఆఫీసర్ కావాలి, పెద్ద స్థాయికి ఎదగాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. మీ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలంటే మీరు ఏం చేయాలి? ఏం చదవాలి? మామూలుగా అంటే చదవండి, మామూలుగా చదవచ్చు, నిద్రపోకుండా కూడా చదవచ్చు. మంచిగా చదవాలి. మంచిగా అంటే ఏంటి? కష్టం ఇష్టం, కష్టం ఇష్టం రెండు కలపాలి. ఇష్టంతో కష్టపడాలి. ఇష్టంతో కష్టపడితే చదువు వస్తుంది. ఇక టీచర్ చెప్తుండే కదని చెప్పి ఏమంటారు చూడు, పాతకాలంలో చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద అంట. గుడి ముందు చెప్పులు, కొత్త చెప్పులు వేసుకొచ్చి శివుని కాడికి పోయి నా చెప్పులు ఉండవు స్వామి, ఎవరు ఎక్కపోతున్నాయేమో అంటే దాని అర్థం ఏంది? మనిషి ఏమో అక్కడ దేవుని ముందు, మనస్సేమో చెప్పుల మీద. అట్లా మీరు కూడా మా తల్లిదండ్రులు పంపించిన ఇంటికి పోతే తిడతారో ఏమో, ఏదో ఉండాలి, పోవాలి, 10 వరకు చదవాలి, ఇంటికి పోవాలనేది కాదు. చదవండి. చదువు అనేది ఒక ఉద్యోగం కోసమే కాదు. ఏమి చేయాలన్నా చదివే ఉండాలి. వ్యవసాయం చేయాలన్నా మంచి వ్యవసాయం చేయాలంటే చదివే, మంచి వ్యాపారం చేయాలంటే చదివే, ప్రజల్లో గౌరవింపబడాలంటే చదివే. చదువు అనేది 3వ నేత్రం, జ్ఞాన నేత్రం. అచ్చంపేటలో ఉండొచ్చు, మీరు బాగా చదువుకుంటే అమెరికాలో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ప్రపంచాన్నే వెళ్ళొచ్చు. ఒకటే ఒకటి చదువుతోటి ప్రపంచాన్నే మనం జయించవచ్చు. కాబట్టి మీకు బాగా చదవాలి, కష్టం ఇష్టం కలిపి చదవండి. మీకు ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా ఏదైనా ఫెసిలిటీస్ లేవు, మాకు అంటే బాత్రూమ్స్ లేవు సార్, లేకుంటే టాయిలెట్స్ లేవు సార్, లేకపోతే మరి కిరికిరికి గదులు ఉన్నాయి సార్, అకామిడేషన్ సరిపోతలేదు సార్, అవి మాకు చెప్పండి. ఆ బాధ్యత మాదే. మీకు ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత గవర్నమెంట్ది, అది ఎమ్మెల్యేగా మాది. మరి చదువుకున్న బాధ్యత ఎవరిది? మీది. 3వ బాధ్యత ఉంది. మరి మీ తల్లిదండ్రులకు బాధ్యత ఉంది.